శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కేజీబీవీ పాఠశాలను కాలేజీని సందర్శించిన జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్ చెరుకూరి గాంగులయ్య పాఠశాల ప్రార్థన సమయానికి పోయి ప్రస్తుత కాలంలో పిల్లలు బాగా చదువుకోవాలని ప్రస్తుతం ప్రభుత్వం కూడా మంచి అవకాశాలు కల్పించింది. మీరు ఒక లక్ష్యం అంటూ పెట్టుకుని చదవాలి. మీలో టీచర్ కావాలి, ఎంఆర్ఓ కావాలి, ఎస్ఐ కావాలి, డీఎస్పీ కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, ఎస్పీ కావాలి అని మీ మనసులో ఒక లక్ష్యం పెట్టుకుని చదవాలి. ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని సాధిస్తారు. మీ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఎంతో కష్టపడి బాధపడి చదివిస్తుంటారు. ఆ కష్టాన్ని గుర్తు పెట్టుకుని చదవాలి. మంచి ప్రయోజకులు కావాలి అని కొన్ని బుద్ధి మాటలు చెప్పడం జరిగింది. పరిశుభ్రత బాగున్నది. పిల్లలు కూడా చాలా నీట్ గా ఉన్నారు. ఈ పాఠశాలలో 168 మంది పిల్లలున్నారు. ఈ రోజు 241 మంది హాజరయ్యారు. పాఠశాల టీచింగ్ స్టాఫ్ 16 మంది ఉన్నారు. 16 మంది హాజరుగా ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ 13 మంది ఉన్నారు. ఒకరు సెలవు మీద వెళ్లారు. టాయిలెట్స్, బాత్రూమ్ లో సంపూర్తిగా శుభ్రంగా ఉన్నాయి. క్లాస్ రూమ్లు అన్ని ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి. మొత్తం అంతా ఇక్కడే ఉన్నది. ఇక్కడనే చదవాలా, ఇక్కడనే ఉంటారు. కాబట్టి మీరు బాగా చదువుకోవాలా. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకుంటా చదవాలా. మీరు ఏదో వచ్చినాము టైం పాస్ పోతా ఉండదని చెప్పని మన తల్లిదండ్రులు ఏ బాధపడుతున్నారో మీకోసం వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. నా బిడ్డ మంచి డాక్టర్ అవుతుంది, బాగా మా హెడ్ మాస్టర్ అవుతుంది, ఎంఆర్ఓ అవుతుంది, ఎంపీడీఓ అవుతుంది, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అవుతుంది, ఎస్పీ అవుతుంది. మన రీసెంట్ ఒక ఆయమ్మ మీరు చూసినారు లేదో, చూసింటారు అనుకుంటాను. ఆయన ఎవరు పంచర్ షాప్, సైకిల్ పంచర్లు వేసుకుంటే ఆయన కూతురు డిఎస్పీ. రీసెంట్ 1 వీక్ బ్యాక్ చూసినారు కదా. 1 వీక్ బ్యాక్ డిఎస్పీ. ఆ పాప ఏ కోచింగ్ కూడా లేదు. ఇక్కడ కోచింగ్ కూడా పోలేదంట. ఏమంటే డబ్బులు లేవు పాప కోచింగ్ పోయేదానికి. అది కూడా లేక కోచింగ్ లేకుండా ఇంట్లో ప్రిపేర్ అయ్యి ఆ పాప డిఎస్పీ కొట్టింది సీట్. చూడు డిఎస్పీ అంటే ఎంత గ్రేట్. ఒక పంచర్ షాప్ అయినా మనం కూడా అంతే. ఇప్పుడు మీరు కూడా కథ ఏం కాదు అంటే లక్ష్యము, కాన్ఫిడెంట్, నేను చదువుతాను, నేను అది కొడతాను, గోల్ అనేది మీరు మనసులో పెట్టుకొని చదవాలి. మీకు ఇక్కడ ఏమి తక్కువ ఏం లేదు కదా. ఇక్కడ ఏమున్నది, కావాల్సినంత స్టాఫ్ ఉంది. వాళ్ళు మంచి సబ్జెక్టు బాగా చదువుకోండి మేడం, బాగా మీకు ఇన్పుట్ ఇస్తారు. మీరు చదువు మీకు ఇస్తారు, మీరు నేర్చుకోండి. ఎవరన్నా కానీ ఏదన్నా మీకు మనసులో ఏదన్నా ఉంటే కదా అవన్నీ కూడా తొలగించుకోండి. ఇంటికల్లా అది హోమ్ సిక్ అంట, లేదా వేరే ఏదన్నా ఉంటే కదా అవన్నీ వదిలేయండి. అవన్నీ వద్దు. మనకు మీకు మీ భవిష్యత్తు, మీ ఫ్యూచర్ బాగుండాలి. మేము బాగా చదువుకొని మంచి ప్రయోజనం కావాలా. మనం ఎక్కడన్నా అత్తగారి ఇంట్లోకి పోయినప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే నా కూడా ఇంత హై క్లాస్, ఇంత బాగా చదివింది, ఇంత బాగుండాలని చెప్పి నీ పేరు తెచ్చుకోవాలి. మీరు అంత బాగా చదవాలా. ఉద్యోగం చేస్తుంటే మీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. అత్తగారిని కానీ, ఎవరింటి కానీ, సంఘంలో కానీ, సొసైటీలో కానీ, ఎక్కడైనా కానీ, బయట కానీ, ఆఫీసుల్లో కానీ మీరంటే ఎంప్లాయర్స్ అంటే మీకు మంచి పేరు ఉంటుంది కదా. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకుని అయినా మీరు బాగా చదవాలా. తెలుసుకున్నాను ఇంతకుముందు ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాము బాగుండాలని చెప్పి. దీంట్లో కూడా ఇప్పుడు మీ నీట్నెస్ ను బట్టి నాకు అర్థమైంది. పిల్లలందరూ ఎంత నీట్ గా ఉండాలని బట్టి నాకు చాలా సంతోషం అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ శుభ్రతే చెప్తుంది మీ ఎడ్యుకేషన్ కూడా అని చెప్పని భావించుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవాలా. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ అన్ని ఉంటే గనా ఇప్పుడు కొంచెం ఏదో జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏదో చేయలేకపోయినారు. ఇన్ టైంలో ఒక 20-30 మందికి ఫుడ్ చేయలేకపోయినారు. అదేదో ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏమో, ఇద్దరు ఆబ్సెంట్ అయినారు. లక్ష్మమ్మ, చిన్న లక్ష్మమ్మ, పేద లక్ష్మమ్మ, హెడ్ కుక్ లేరు వాళ్ళు. దానివల్ల పిల్లలు కూర్చోకూడదు. అట్లా మీరు వెయిట్, ఎందుకంటే మీకు మెయిన్ టైం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎడ్యుకేషన్. కాబట్టి ఇట్లాంటి వెయిట్ వన్ ఉంటే చిన్న వెయిట్ చూసుకొని మన మేడం గారికి చెప్తాము. మీరు మాత్రము మీ లక్ష్యం ఒకటే పెట్టుకొని బాగా చదవాల. ఇంటి దగ్గర గుర్తు పెట్టుకొని చదువుతాను. మీరు ఇంటి దగ్గర ఎట్లా ఎన్ని కష్టాలు పడతారో, ఎండకు గాలికి వానకు తిరిగి వాళ్ళు పాపం ఎన్ని కష్టాలు పడి మీకు బట్టలు, బుక్కులు ఏదైనా కానీ సప్లై చేస్తుంటారు కదా. ఇంటికి పోయినప్పుడు కన్నా ఎన్ని కష్టాలు కూలి దినాలు చేసి చదువుతారు. అటువంటి వాళ్ళను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చదవాలా. బాగా చదివి ప్రయోజనం అందరూ కూడా ఎంప్లాయర్స్ కావాలా. మొత్తం అందరూ కూడా అది గుర్తు పెట్టుకోవాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.